హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. కస్టమర్ మన దగ్గరికి బ్లౌజెస్ తీసుకొచ్చినప్పుడు మనం ముఖ్యంగా ఏం చూడాలి, డిజైన్ సెలెక్షన్ చేసి చూపించడంతో పాటు ముఖ్యంగా ఏం చూడాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఓకేనా? అయితే ఈ శారీ అండి, ఈ శారీ అయితే నేను లేనప్పుడు తీసుకొచ్చారనమాట కస్టమరు. అందుకే నేను ఉన్నప్పుడు నేను ఎలా చేస్తానో, కస్టమర్తో ఎలా మాట్లాడతానో, డిజైన్ ఎలా సెలెక్షన్ చేపిస్తానో ఈ వీడియోలో అయితే చెప్తాను. ఓకేనా? అయితే ఇది శారీ అండి. శారీ బాగుంది, చూసారా? రెడ్ కలర్ బార్డరు, అలాగే రత్నావళి బ్లూ కలర్ శారీ, గోల్డ్, దీంట్లో గోల్డ్ మాత్రం వచ్చింది, సిల్వర్ రాల. అయితే ఈ శారీ అండి. శారీ అయితే బాగుంది. ఒక 3000 4000 ఉండొచ్చేమోలే, కాస్ట్ మనకి పని లేదనుకోండి. ఇలాంటి డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మా ఇంట్లో ఉన్నదంతా డిలీట్ అయిపోతూ ఉంటుంది, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. ఓకేనా? మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది శారీ కదా. అయితే కస్టమర్ వచ్చినప్పుడు మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే శారీ అండి. ఏ శారీ అయితే తీసుకొచ్చారో ఆ శారీ ఇలా పూర్తిగా ఓపెన్ చేసేయాలి. ఇంకా తర్వాత ఓపెన్ చేసుకుందాంలే అని చెప్పి ఉంచకూడదు అనమాట. ఇలా ఓపెన్ చేసేసి బ్లౌజ్ ఎక్కడుందో చూడాలి. ముఖ్యంగా అయితే మనం కట్టు చెంగులో అయితే చూడొద్దండి. బ్లౌజ్ ఎప్పుడైనా సరే పళ్ళులో చూడండి. ఇలాగా శారీ మొత్తం ఓపెన్ చేసేసి ఇలా పళ్ళులో చూడండి. పళ్ళులో చూసి ఒకవేళ పళ్ళులో బ్లౌజ్ లేనట్లయితేనే కట్ చెంగు వైపుకు వెళ్ళి చూడండి. ఓకేనా? ఇది పళ్ళులో బ్లౌజ్ వచ్చిందండి. బ్లౌజ్ వచ్చింది, ఇక్కడ గ్యాప్ కూడా వచ్చింది. ఇది మనకి బ్లౌజ్ అని క్లియర్గా అర్థమైపోయింది. ఇంకా మనం వెతకాల్సిన పని లేదు. కొన్నిసార్లు మొత్తం ఒకే కలర్లో వచ్చింది కదా, అప్పుడైతే ఖచ్చితంగా చూడాలి. శారీ కూడా కొలత వేసుకోవాలి ఒక్కొక్క టైంలో. దీనికి పట్టు చీరలకు కొలత వేసుకోవాల్సిన అవసరం లేదనుకోండి. కొన్ని ఫ్యాన్సీ చీరలు అయితే మాత్రం ఖచ్చితంగా మనం రెండు వైపులో చూడాలి. ముందు పళ్ళులో ఖచ్చితంగా చూడాలి. చూసి కరెక్ట్గా బ్లౌజ్ ఉంది అంటేనే బ్లౌజ్ కట్ చేయాలి. ఒకవేళ ఒక్కొక్కసారి బ్లౌజ్ కట్ చేసి కూడా మన దగ్గర శారీస్ తీసుకొస్తూ ఉంటారు. ఇదిగో ఇక్కడ ప్లెయిన్ ఉంది కదా, ఇదే అంటే వాళ్ళకి తెలిసేం కాదు. వాళ్ళకి తెలియక ఎవరైనా పెట్టించేయాలి అనుకోండి, లేదంటే వేరే పర్సన్ అంటే శారీ వాళ్ళ అమ్మగారిది అనుకోండి, కూతురు ఒకవేళ బ్లౌజ్ కట్ చేసినా కూడా వాళ్ళ అమ్మగారు బ్లౌజ్ కుట్టించుకోవాలనుకోండి, ఇదిగో ఇది బ్లౌజే కదమ్మా, ఇది కట్ చేసి నాకు బ్లౌజ్ కుట్టు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. నాకు ఇలాగే అంటే టైలరింగ్ అవగాహన ఉండి టైలరింగ్ చేసేవాళ్ళే, షాప్ పెట్టుకుని టైలరింగ్ చేసేవాళ్ళే నాకు ఇలాగ తీసుకొచ్చి ఇదే బ్లౌజ్ కట్ చేసేయమన్నారు అనమాట. నేను ఒకసారి 2 సార్లు బోల్తా పడి ఉన్నానండి. అందుకే నేను బ్లౌజు కట్ చేసేటప్పుడు మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయను అనమాట. అస్సలు నిర్లక్ష్యం చేయకోకుండా పదే 1-2 సార్లు చూసుకుని మరి నేను దృష్టి అంతా ఈ శారీ మీద పెట్టి మరీ బ్లౌజ్ కట్ చేస్తానండి. లేదంటే మనం ఒక్కొక్కసారి బోల్తా పడిపోతాం. బోల్తా పడ్డామంటే కనుక ఒక 10 రోజులు కష్టమైనా సరే మనం వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. చూసుకోండి మీరు. ఇది ఒకసారి చూసుకుని శారీలో బ్లౌజు కట్ చేసేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా ఉండండి. ఓకేనా? ఇందులో అయితే పళ్ళులో ఉంది. ఇది నేను లేనప్పుడు తీసుకొచ్చారండి కస్టమరు. నేను ఉన్నప్పుడు తీసుకొస్తే మాత్రం మొత్తం శారీ ఓపెన్ చేసేసి వాళ్ళ ముందే బ్లౌజ్ కట్ చేసేస్తానమాట. ఇదైతే నేను ఖచ్చితంగా చేస్తాను. కస్టమర్ ఉండగానే బ్లౌజ్ కట్ చేసేసి శారీ బ్లౌజు సపరేట్గా పెట్టుకుంటాను. అలాగే డిజైన్ సెలెక్షన్ చేసేటప్పుడు కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు, సింపుల్ డిజైన్ చాలండి అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట. శారీని బట్టి కూడా మనం కస్టమర్తో డిజైన్ సెలెక్షన్ చేయించాలండి. సింపుల్ డిజైన్స్ అంటే ఎవరైనా సరే కాస్ట్ తక్కువలో చేయించుకుందాం అనుకుంటా ఉంటారు. అలా కాస్ట్ తక్కువలో చేయించుకుందాం అనుకునే వాళ్ళకి మనం ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇదిగో
ఇది బార్డర్, పెద్ద బార్డర్ వచ్చింది కదా, ఈ బార్డర్కి ఇలాగా ఒక వరుస వేసి, అలాగే ఈ పైన ఏమన్నా బూటీస్ వచ్చేలాగా, అంటే మనం ఒకే డిజైన్లోది ఉన్నట్టుగా కాకపోకుండా తక్కువ స్టిచ్చెస్ ఉన్నది ఏదైనా బంచి వేయడం కానీ, లేదంటే బూటీస్ వేయడం కానీ, ఇలాగా డిజైన్ హైలైట్ అయ్యేలాగా కస్టమర్తో డిజైన్ సెలెక్షన్ చేయించాలండి. ఇలాగా మనం కొన్ని చేయాల్సినవి అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేసేయంగానే శారీ తీసుకుని ఒక పక్కన అయితే పెట్టేసేయొద్దు. కస్టమర్ ఉండగానే శారీ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసి వాళ్ళకి డిజైన్ అడుగుతారు. ఎవరైనా సింపుల్ డిజైన్ చాలులే అండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. కానీ వాళ్ళకి వేసుకున్న తర్వాత ఎవరు చేశారు వర్క్, ఓహో పలానా నాగలక్ష్మి చేసిందా, బాగా చేసింది అనిపించుకునేలాగా మనమైతే వర్క్ వేయాలన్నమాట. అంటే వాళ్ళతో సెలక్షన్ చేయించాలి ఫస్ట్. వాళ్ళతో సెలక్షన్ చేయించిన తర్వాత ఇంకా మనం కూడా ఇంకా మంచి కలర్స్ పెట్టి వర్క్ అయితే మనం వేసే వర్క్ అయితే హైలైట్ చేసి చూపించాలి. ఓకేనా? ఓకే అండి. మీరైతే మాత్రం బ్లౌజు కస్టమర్ ఉండంగానే బ్లౌజ్ అయితే కట్ చేసుకోండి. అలాగే ఇంకొక విషయం చెప్తాను. ఇది ఒక శారీ అండి. అయితే ఇది శారీ కలర్ వచ్చేసి సంపెంగ కలర్ అంటారు కదా, గంధపు కలర్ అని కూడా అంటారు, ఆ కలర్ అనమాట శారీ. ఇది బార్డరు, పళ్ళు కూడా ఇదే, బ్లౌజ్ ఏమో పింక్. అయితే మన కలర్స్ ఏమన్నీ చెప్పండి. దీంట్లో కలర్స్ అయితే ఏం లేవు, ఓన్లీ గోల్డ్ కలర్ మాత్రమే ఉందన్నమాట. ఇలాంటి శారీస్కి అయితే మాత్రం కాంట్రాస్ట్ కలర్ ఏదైనా ఒక కలర్ సెలెక్షన్ చేసుకోమని చెప్పి సలహా ఇవ్వండి. వాళ్ళకి ఇష్టమైతే మాత్రం కాంట్రాస్ట్ కలర్స్ యూజ్ చేసి వర్క్ వేయండి. ఇంకా వాళ్ళకి వద్దండి శారీ కలర్ మాత్రమే వేయమంటే మాత్రం ఇంకా వాళ్ళకి నచ్చినట్టుగా అయితే వర్క్ వేసి ఇవ్వండి. మీరు ఇచ్చే సలహా అయితే మాత్రం కాంట్రాస్ట్ కలర్ యూజ్ చేస్తే బ్లౌజ్ బాగుంటుందని చెప్పండి. నేను ఆల్రెడీ కాంట్రాస్ట్ కలర్ తీసుకుని, అంటే శారీలో లేని కలర్ ఏదైనా ఒక మంచి కలర్ తీసుకుని, శారీలో లేని కలర్ తీసుకుని నేను బ్లౌజ్ డిజైన్ అయితే హైలైట్ చేస్తూ ఉంటాను ఇలాంటి వాటికి. ఓకేనా? ఓకే అండి. మీరు కస్టమర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఇలాగే వాళ్ళకి మంచి సలహాలు అయితే ఇవ్వండి. అలాగే మీ ఎంబ్రాయిడరీని ఇంకా 10 మందికి తెలిసేలాగా వర్క్ వేసి మంచిగా కస్టమర్ని అయితే రాబట్టుకోండి. ఓకే అండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.